గుడివాడ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే రాము. సమస్యల అర్జీలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా సమస్య పరిష్కరిస్తామని వెల్లడించిన ఎమ్మెల్యే రాము. పెనమలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మెను వైసీపీ నేతలు పడగొట్టారంటూ టీడీపీ నేతల నిరసన. వైసీపీ నేతలు ఇటువంటి చేష్టలు మానుకోకపోతే భవిష్యత్తులో గట్టిగా బుద్ధి చెప్తామంటూ ఎమ్మెల్యే బోడే హెచ్చరిక. పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జ్ చక్రవర్తిపై ఆగ్రహంతో ఇంటిని ముట్టడించేందుకు వెళ్లిన టీడీపీ నేతలు అనుచరులతో రోడ్డుపై కేటాయించి రండి చూసుకుందామంటూ చక్రవర్తి నినాదం. పోలీసులు రాకతో సద్దుమణిగిన వివాదం. అర్ధరాత్రి గన్నవరం ఎయిర్పోర్టు వద్ద బావా మరదలపై దాడికి ప్రయత్నించిన గుర్తు తెలియని వ్యక్తులు అగాంతకుల నుండి తప్పించుకుని గన్నవరం పోలీస్ స్టేషన్కు చేరి విషయం చెప్పిన బాధితులు. గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము ప్రజావేదిక కార్యాలయంలో గురువారం ప్రజలకు అందుబాటులో ఉండే నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నల్లమోలు గ్రామం నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటికి సంబంధించిన అర్జీలను ఆయన స్వీకరించారు. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం కోరుతూ వచ్చిన వారికి ధైర్యం చెబుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం సహాయ నిధి అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రజల నుంచి వచ్చిన పలు సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించిన ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఆయా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. F1 ఇంక్రిమెంట్స్ చేస్తానని చెప్పి డబ్బులు తీసుకొని ఆ విషయం ఏంటంటే అదే వర్క్ ఉన్నట్లేదు సరిపోతుంది సార్. కానూరులో టీడీపీ జెండా దిమ్మె ధ్వంసం ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి టీడీపీ నాయకులు వైసీపీ శ్రేణులపై ఆరోపణలు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తన అనుచరులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించి బందోబస్తు నిర్వహించారు. ధ్వంసమైన జెండా దిమ్మె స్థానంలో కొత్త జెండా దిమ్మెను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో పునర్నిర్మించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ 1982 నుంచి ఉన్న టీడీపీ జెండా దిమ్మెను వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి దేవభక్తిని చక్రవర్తి అనుచరులు కుట్రపూరితంగా తొలగించారని ఆరోపించారు. విగ్రహానికి ప్రహరీ నిర్మాణం పేరుతో జెండా దిమ్మెను తొలగించారని ఆయన పేర్కొన్నారు. అలాగే కానూరు అభివృద్ధిని అడ్డుకునేందుకు కోర్టులో పిటిషన్లు వేయడం, ప్రత్యర్థులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం చక్రవర్తి నైజమని ఎమ్మెల్యే ఆరోపించారు. ధ్వంసం చేసిన చోట జెండా దిమ్మెను తిరిగి నిర్మించామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే టీడీపీ కార్యకర్తల ఆగ్రహానికి అడ్డుకోవడం కష్టమవుతుందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హెచ్చరించారు. రాని
తెలుగుదేశం పార్టీ సింబల్స్ అయిన చక్రం, ఇల్లు, ఈ 3 గుర్తులతో కూడా ఇక్కడ ఉండేది. ఇతను ఏదో పార్టీని విమర్శిస్తే ఇతనికి ప్రచారం వచ్చి సీట్ వస్తుందనో లేకపోతే ఇలాంటి చర్యలు చేస్తే చాలా పెద్ద మంది సైకోల్ని, ఎంతోమంది సైకోల్ని చూసాం. కానీ పెనమలూరు నియోజకవర్గంలో అందరికన్నా ఎక్కువగా పెద్ద సైకో ఇక్కడ తయారయ్యాడు. మొదటి నుంచి కూడా రెచ్చగొట్టడం, ఒక శాసనసభ్యుడని కూడా లేకుండా అగౌరవంగా మా మీద దూషించటం, ఉన్నవి లేనివి మాట్లాడి మీడియాలో అతను ఏదో పెద్ద కొండంతో వెలిగిపెట్టినట్టుగా మా మీద బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఓపిక పట్టాం. కానూరు అభివృద్ధి చేస్తే దాన్ని అడ్డుకోవడానికి పిటిషన్లు పెట్టాడు. ఒక రోడ్డు వేసేటప్పుడు డ్రైన్ కంప్లీట్ అయినాక రోడ్డు వేస్తే రోడ్డుకి లైఫ్ ఉంటుంది అని చెప్పి కొద్దిగా డ్రైనేజ్ అవసరం ఉండి ముందస్తుగా పనిచేస్తే ఇదిగో పనిచేసిన దానికి టెండర్ పిలిచారని చెప్పేసి అసత్య ప్రచారం. ఈరోజు ఉదయం ఇక్కడ ఎప్పటి నుంచో 82 నుంచి తెలుగుదేశం పార్టీ స్తూపం ఇక్కడ ఉంది. దాని మీద ఇల్లు, చక్రం, నాగలి గుర్తు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేవి. అలాంటిది ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చి దీన్ని ధ్వంసం చేయడమే కాకుండా రెచ్చగొట్టేటట్టు, నేను పగలగొడతాను, ఎవడొచ్చి ఏం బిగుతాడో చూస్తాను అంటే, ఓర్పుకి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇప్పుడు మా కార్యకర్తల్ని నేను వెళ్ళి అంతు చూడనంటే రోడ్డు మీద గిడిచి కొడతారు. కానీ నేను ఎక్కడా కూడా ఓర్పుతో సహనంతో మనం బ్యాడ్ అవ్వకూడదు. అతను చేసిన తప్పు మీడియా ద్వారా ప్రపంచానికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి తొలగించిన చోటే ఇప్పుడు స్తూపం నిర్మాణం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా, ఇలాంటి చర్యలు కనుక మళ్ళీ చేస్తే చాలా సివియర్గా, ఇప్పుడు చాలా సహనంతో ఓర్పుతో కార్యకర్తలందరూ కూడా నేను చెప్పిన మాట వింటున్నారు. పిచ్చి ఆశాలు ఇస్తే మాత్రం గుడ్డలు ఊడదీసి రోడ్డు మీద నిలబెడతారు. అది తొడలోనే ఉంది. నువ్వు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో. నీ చర్యలు కూడా, ఇలాంటి దుశ్చర్యలు కూడా అదుపులో పెట్టుకో. హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు విరామం. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు
మీకోసం ఎదురు చూస్తున్న పొరుగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేడ డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి. స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. కానూరులో టీడీపీ జెండా దిమ్మె ధ్వంసం ఘటన అనంతరం పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో జెండా దిమ్మె పునర్నిర్మాణం అనంతరం టీడీపీ శ్రేణులు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి దేవభక్తుని చక్రవర్తి నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో దేవభక్తుని చక్రవర్తి తన అనుచరులతో కలిసి రోడ్డుపై బైఠాయించి రండి చూసుకుందామంటూ సవాల్ విసిరారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత మరింత పెరగడంతో పోలీసులు భారీగా సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఇరు వర్గాలను నిలువరించి భద్రతా చర్యలు చేపట్టారు. అనంతరం పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు వైసీపీ ఇన్ఛార్జి దేవభక్తుని చక్రవర్తిని పోలీసు వాహనంలో అక్కడి నుంచి తరలించారు. ప్రస్తుతం కానూరు ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ఘటనకు సంబంధించి పోలీసులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టారు. ఐడి కార్డులు చూపించలేం కదా, అదే లోగోలు ఉంటే కనుక గన్నవరం నుంచి విజయవాడకు వెళ్లే రహదారిలో విమానాశ్రయం సమీపంలో ఓ జంటపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన గురువారం చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం బావా మరదలు గన్నవరం నుంచి కేసరిపల్లి వైపు వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వారిని అడ్డగించారు. ఈ సందర్భంగా మహిళపై అత్యాచారానికి ప్రయత్నించడంతో పాటు అడ్డుకున్న వ్యక్తిపై దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై బాధిత జంట గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న వెంటనే గన్నవరం సీఐ స్పందించి ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని గన్నవరం సీఐ హామీ ఇచ్చినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
గంటా వంశీ గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో నివసిస్తున్న మా మేనకోళ్ళు ఇంటికి గన్నవరం నుంచి వెళ్తుండగా 5 వ్యక్తులు కారు ఆల్టో 800 కారు వేసుకొని మమ్మల్ని క్రాస్ చేశారు. క్రాస్ చేసి మా ముందుకు వచ్చి బ్రేక్ వేశారు. నేను బ్రేక్ వేసి ఎమ్మటనే ఆపి ఏంటండి బ్రేక్ వేశారంటే ఎమ్మటనే బాపట్ల నవీన్ అనే వ్యక్తి కేసరపల్లి గ్రామంలో నివసిస్తాడు. ఆయన ఎమ్మటనే కారు దిగి నా పక్కన ఉన్న మా మేనకోళ్ళు బండి దిగి అని చెప్పి చేయి పెట్టుకుని లాగి కారు ఎక్కువా అని చెప్పని బలవంతం చేశాడు. ఇంతలో నేను నవీన్ అనే వ్యక్తిని తోసేసి మా మేనకోళ్ళని బండి ఎక్కించుకుంటుంటే ఇంతలో 5 దిగిపోయి నా మీద అటాక్ చేశారు. అటాక్ చేసి నన్ను కొట్టారు, ఇష్టం వచ్చినట్టు కొట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టి మా మేనకోళ్ళని బలవంతంగా చేపట్టుకొని కారు ఎక్కించకపోయారు. ఇంతలో నేను 5 ఒకసారి పుష్ చేసి మా మేనకోళ్ళు లాక్కొని బండి ఎక్కించుకొని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి సంప్రదించాను. మీరే మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఓకే. నా పేరు శాంతి అండి. నాది గన్నవరం మండలం. నేను మా బావగారు విజయవాడ వెళ్తున్నాగా ఎయిర్పోర్ట్ దగ్గర ఒక కారులో 5 వ్యక్తులు వచ్చి మమ్మల్ని అటాక్ చేయడం జరిగింది. ఆ 5 వ్యక్తులు ఒక వ్యక్తి దిగి నా చేయి పట్టుకొని కారులో ఎక్కువని బలవంతం చేయడం జరిగింది. అతని పేరు బాపట్ల నవీన్. ఎక్కుతున్నాగా మా బావగారు మధ్యలోకి వెళ్ళి ఏంటి అడుగుతున్న ప్రశ్నలో తను కూడా బాగా కొట్టడం జరిగింది. అందులో 5 వ్యక్తులు ఉన్నారు. బాపట్ల నవీన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారండి. వాళ్ళ ఫ్రెండ్స్ నీకు ఏం తెలుసమ్మా? తెలీదండి. ప్రస్తుతం అంటే మరీ అంత క్లోజ్ కాదు. పేర్లు అయితే పాటు ఇంకా 5 ఉన్నారు. వాళ్ళ పేర్లు తెలుసమ్మా నీకు? తెలుసు, చెప్పండి. అలెక్స్, సునీల్, శ్రీరామ్, ఇంకా 2 పేరు నాకు తెలియదు. చాలు. ఇప్పుడు కాసేపు విరామం. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా గుడివాడ డయాగ్నోస్టిక్స్ పక్కన ఏలూరు రోడ్, గుడివాడ. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి. స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227 at Dr. Mohan Loya @gmail.com. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్,
రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వార్తల్లోకి తిరిగి స్వాగతం. జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేడు ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఆలయ పరిగణంలో ఉదయం ఆరాధన మరియు యాగశాల ప్రవేశం నిర్వహించి అనంతరం ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ధ్వజస్తంభంపై గరుత్మంతుడి పతాకం ఎగరవేసి ఆ ప్రసాదాన్ని ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి అందించడం జరిగింది. ఈ నెల 29 వరకు ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలను, హోమాలను నిర్వహించడం జరుగుతుందని భక్తులు ప్రతి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు అప్పలాచార్యులు మరియు కార్యక్రమ నిర్వహణ అర్చకులు ద్వారకా, పాలకవర్గ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమో భగవతే అనంతాయ స్వాహా. ఓం నమో భగవతే అనంతాయ స్వాహా. ఓం వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. రాజ్యలక్ష్మి గోదా సమేత వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలైనవి. ముందు రోజున సాయం సమయంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, విశ్వక్షేణ ఆరాధన, వాసుదేవ పుణ్యాహవాచనం, అలాగే రక్షాబంధన ఋత్విక్ ధారణ, అలాగే అంకురార్పణ హోమము పూర్తి చేసుకొని మరలా ఉదయం ప్రాతకాల గోష్ఠిని దివ్య ప్రబంధం పారాయణతో మొదలుపెట్టుకొని స్వామివారి యొక్క ప్రాతకాల ఆరాధన సంపూర్ణం చేసుకొని ప్రధానంగా యాగశాలలో చతుస్థాన ఆరాధన అంటే 4 ఆరాధనలు. ముందుగా ప్రధాన మూర్తి కుంభ ఆరాధన, ఆ యొక్క కుంభంలో స్వామివారిని ఆవాహన చేసుకొని, అలాగే పరివార కుంభాలలో అమ్మవారిని, అలాగే సుపర్ణోసు గరుత్మంత ఆరాధన ఆవాహన చేసుకొని, అలాగే స్వామివారి యొక్క అగ్ని ఆరాధన సంపూర్ణమైనది. ఆ యొక్క అగ్ని ఆరాధన అనంతరైన నిత్య లఘు పూర్ణాహుతి సంపూర్ణం చేసుకొని ఇప్పుడు ధ్వజారోహణం చేయడానికి వెళుతున్నాము. స్వామివారి యొక్క అనుగ్రహానికి అందరూ కృపలకు పాత్రలుగా కోవలసిందిగా ప్రార్థిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. వినా వెంకటేశ ననాదదా సదా వెంకటేశ స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రియచ్చ ప్రియచ్చ. భక్తి మహాశయులారా, మన గుడివాడ పట్టణంలో జగన్నాథపురంలో ఏం చేస్తున్నటువంటి శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిన్నటి రోజు నుంచి ప్రారంభమైనాయి. ఈరోజు ప్రథమ రోజు, మొదటి రోజు స్వామివారికి ముందుగా మూర్తికుంభావాహన, పాలికావాహన, నవ కలశారాధన ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ హోమాది కార్యక్రమాలు జరిగినాయి ఇప్పుడు వరకు కూడా. తదుపరి స్వామివారికి ధ్వజ అవరోహణ కార్యక్రమం జరుగుతుంది. ఆ ధ్వజ అవరోహణలో స్వామివారిని వైనితయం అంటే గరుడు పటాన్ని
ఎగరేసే ముందు దేవత అందరూ కూడా ఆవాహన చేసి అక్కడ వైనితేయం అనేది ఎగరేస్తారు. ఆ వైనితేయంలో సంతానం లేని వారికి ఎవరికైనా సరే సంతానం కోసం ఆ ప్రసాదాన్ని ఇస్తారు. ఆ ప్రసాదాన్ని ఎవరైతే తీసుకుంటారో వారికి సంతానం కలుగుతుంది. కాబట్టి ఆ ప్రసాదాన్ని స్వామివారి అనుగ్రహాన్ని పాత్రలుగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. దేశంలో 1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీని స్మరించుకుంటూ గుడివాడలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గురువారం నెహ్రూ చౌక సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతిన్నాయని, పౌర హక్కులు కాలరాయబడ్డాయని, మీడియాపై ఆంక్షలు విధించడంతో పాటు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే స్వేచ్ఛను అణచివేశారని ఆరోపించారు. ఆ కాలంలో జరిగిన ఘటనలను నేటి యువతకు తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనను తీవ్రంగా విమర్శించిన నాయకులు దేశ ప్రజలు అలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆదరణ కోల్పోయిందని, ప్రజలు ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సూర్యగాంధీ, అంగడాల సతీష్, అంకమ్మ, రాజు మరియు పలువురు బీజేపీ పార్టీ నాయకులు, ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 1975 జూన్ 25వ తారీఖు ఆ రోజు ఏదైతే నిరంకుశ వైఖరితో మరి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ విధించినటువంటి ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ, ప్రజాస్వామ్యానికి సంఖ్యలు వేసిన రోజు మరి ఈరోజు ఎమర్జెన్సీ డే. ఆ రోజు విధించినటువంటి ఎమర్జెన్సీ డే ద్వారా అనేక మంది ప్రజాస్వామ్యవాదులని, ఎంపీలని, ఎమ్మెల్యేలని, ప్రజాస్వామ్య పరంగా గొంతెత్తి మాట్లాడే ప్రతి నాయకుడిని కూడా దాదాపు 111,000 పైచిలుకు మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి 16 నెలల పాటు వాళ్ళని హింసించి పత్రికా స్వేచ్ఛను హరించి ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే మాట్లాడతారో ఆ మాటలు కూడా మాట్లాడకుండా అనేక లక్షలాది మందికి సంఖ్యలు వేసి ప్రజాస్వామ్యాన్ని హరించిన రోజు ఇవాళకి 52 సంవత్సరాల సందర్భంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ గుడివాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రజలందరికీ కూడా వివరిస్తూ, గతంలో మన పాలకులు మనల్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాస్వామ్యానికి గడ్డలు పెట్టుగా ఆ రోజు ఏం చేశారో కళ్ళకు గద్దినట్టు ఈ రోజు మన అందరం కూడా దేశవ్యాప్తంగా ప్రతి చోట కూడా ప్రజలకు వివరిస్తూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయడానికి కారణం ఇప్పుడున్నటువంటి యువకులు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను, కాంగ్రెస్ పార్టీ మన దేశానికి ఎంత అన్యాయం చేసిందో తెలుసుకోవడానికి మరి ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ గుడివాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎమర్జెన్సీని విధించిన ఇందిరాగాంధీ 16 నెలల పాటు ఎమర్జెన్సీ విధించి ఎలక్షన్కు పోయిన పిదప ఆ రోజు ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఓడిపోయి దాదాపు 55,800 ఓట్లతోటి రాజనారాయణ సింగ్ చేతిలో, ఒక సామాన్య రాజనారాయణ సింగ్ చేతిలో ఓడిపోయిందంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని పనిచేస్తే ఎటువంటి దెబ్బ ఉంటుందో ఆ రోజు చూపించినటువంటి ప్రజాస్వామ్యవాదులందరికీ, ఆ రోజు శిక్షణ అనుభవించినటువంటి ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. ఆ రోజు ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు, మధు దండావతి గారు, మరి ఎందరో జయప్రకాష్ నారాయణ లాంటి వారు ఎందరో ఆ రోజు ప్రజాస్వామ్యంగా ప్రజలకు అనుకూలంగా పనిచేసినటువంటి నాయకులు ఎందరో అరెస్ట్ చేసిన సంఘటన మనందరం గుర్తు చేసుకొని చాలా బాధపడాలి. ఇటువంటి ప్రజాస్వామ్యంలో ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మరి ఆ ప్రజాస్వామ్యంలో అప్పుడు ఈ రోజున ఏదైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ మాధవ్ గారి ఆదేశాలతో గుడివాడ పట్టణ నాయకుల తరఫున ఈ రోజున చీకటి రోజుగా రాష్ట్ర పిలుపు మేరకు మేము చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయి అందరం మర్చిపోయారు, కానీ మేమే మళ్ళీ పార్టీని గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే 1975 జూన్ 26 తేదీన దాదాపుగా ఆమె ఓడిపోయి న్యాయ వ్యవస్థ కూడా క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మొత్తం పార్లమెంటుని అన్నిటిని కూడా రద్దు చేసి 2 సంవత్సరాల పైచిలకు ఆవిడ ఎమర్జెన్సీ రావడానికి కారణభూతం అయ్యారు ఇందిరాగాంధీ. లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చి జయప్రకాష్ నారాయణ గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు, వాజ్పేయి గారు లక్షలాది మందితో ఉద్యమ రూపం దాలిస్తే ప్రతిపక్ష నాయకుల్ని, పత్రికా విలేకరుల్ని, జర్నలిస్టులను కూడా అణిచివేసి ఆ రోజున 2 సంవత్సరాలు కార్యక్రమం చేసిన ఇందిరాగాంధీ
వాళ్ళ అబ్బాయి సంజయ్ గాంధీ దాదాపు 60 లక్షల మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన సంఘటన కూడా ఉంది ఆ సమయంలో. అలాంటి బ్లాక్ డేని రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ శ్రేణులందరూ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలకి తెలియజేయడం కోసం నేను ఈ రోజున ఈ కార్యక్రమం చేస్తామని నేను తెలియజేస్తూ, ఇవాళ మోడీ గారి నాయకత్వంలో ఈ భారతదేశంలో 4వ ఆర్థిక ఇదిగా ఇవాళ ఇప్పుడు కాసేపు విరామం. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227 at Dr. Mohan Loya @gmail.com. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరుగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేరే డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. వార్తల్లోకి తిరిగి స్వాగతం. కానూరులో టీడీపీ వైసీపీ వివాదం నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న వైసీపీ నాయకుడు దేవబత్తిన చక్రవర్తిని పరామర్శించేందుకు కృష్ణా జిల్లా వైసీపీ ఇన్ఛార్జి మాజీ మంత్రి పేర్ని నాని నందివాడ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. సుమారు 2 గంటల పాటు పోలీసుల నిర్బంధంలో ఉన్న దేవబత్తిన చక్రవర్తిని అనంతరం పోలీసులు విడుదల చేశారు. విడుదల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన పలు ఆరోపణలు చేశారు. కానూరు గ్రామంలో తమ తాతగారి విగ్రహం 38 సంవత్సరాలుగా ఉందని, ఆ ప్రాంతంలోనే కావాలని తెలుగుదేశం పార్టీ జెండాలు ఏర్పాటు చేశారని చక్రవర్తి ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న కానూరు గ్రామంలో
స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తన అనుచరులతో గ్రామస్తులను రెచ్చగొట్టి ఉద్రిక్తత పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ వ్యవహారంలో పోలీసులు కూడా అధికార పార్టీకి సహకరిస్తున్నారని ఆరోపించిన చక్రవర్తి, ఎల్లకాలం ఒకేలా ఉండదు, కాలం మారితే పెనమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తలరాత కూడా మారుతుంది అంటూ హెచ్చరికలు చేశారు. అమ్మాయి కూర్చోండి. సీఎండీగా రిటైర్ అవుతున్నాను నైబైలీలో. కానూరు గ్రామానికి 38 సంవత్సరాలు పైబడి సర్పంచ్గా వ్యవహరించినటువంటి మా తాతగారి విగ్రహం నెలకొల్పినటువంటి అక్కడ కొన్ని మరమ్మతులు చేసే ప్రక్రియలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి రీత్యా మేము ఆ విగ్రహాన్ని మరమ్మతులు చేయడం జరుగుతూ ఉంది. మరి ఇదే తనువుగా గ్రామంలో ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాల్లో అతను ఒక విధ్వంసకాండ సృష్టించాలి, తద్వారా లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో కుయుక్తులు పొంది ఒక 40-50 బళ్ళు వేసుకొచ్చి ఒక ఊరేముగా వచ్చి ఒక దమనకాండకి మరి ఆయన పాల్పడినటువంటి విధానం. మేమేమో ఆ పక్కనే ఉన్నటువంటి రావారు గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి మేము వైసీపీ జెండాలు కట్టటే ఎంత అసభ్యంగా ఉంటుందో అదేవిధంగా మా తాతగారి విగ్రహానికి తెలుగుదేశం జెండాలు పాతటం అంతే అసభ్యకరంగా ఉంటుందని మా గ్రామస్తులందరం కూడా కూడబలుకుని చేస్తే వాళ్ళందరినీ రెచ్చగొట్టే విధంగా బయట నుంచి ఓ 40 బళ్ళు వేసుకొచ్చి అక్కడ ఆయన సృష్టించినటువంటి వీరంగం చూస్తా ఉంటే ఆయన కావాలని ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని పాడు చేసే విధంగా అతను మరి చేస్తా ఉన్నాడు. మరి మేము ఎంత శాంతియుతంగా ఉన్నా కూడా ప్రివెంటివ్ మెజర్ కింద మరి మా ఇళ్ళకాడ మేము ఉంటేనే మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి మరి ఆయన్ని అక్కడ ప్రోత్సహించి విగ్రహాలు పక్కనే మా విగ్రహం పక్కనే మళ్ళా ఆయన తెలుగుదేశం జెండా దిమ్మలు కట్టేటువంటి పరిస్థితిని పోలీసుల దగ్గరుండి కట్టించేటువంటి పరిస్థితి తెరలేపారు. నేను మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నా, గుర్తుపెట్టుకో బోడే ప్రసాద్, కాలం ఎప్పుడు నీకు అనుకూలంగా ఉండదు. కాలం అంటూ ఒకసారి మారిన తర్వాత ఎలా ఉంటుంది అనేది తలుచుకుంటేనే భయం వచ్చేటట్టు ఉంటుంది. గుర్తుపెట్టుకో, నువ్వు ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే మీ ద్వారా హితవు పలుకుతున్నాను, ఇవన్నీ మాని అభివృద్ధి మీద దృష్టి పెట్టి ప్రజల యొక్క యోగక్షేమాల మీద దృష్టి పెట్టమని మీ ద్వారా అతనికి హితవు పలుకుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు బజార్ల ముఖ్య కార్యనిర్వాహక అధికారి సీఈఓ కె మాధవీలత గురువారం గన్నవరం రైతు బజార్ను సందర్శించి అక్కడి మార్కెట్ కార్యకలాపాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్న కూరగాయలు, పండ్లు మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ విధానాన్ని ఆమె సమీక్షించారు. అనంతరం రైతులు, వ్యాపారులతో మాట్లాడి మార్కెట్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ధరల ప్రదర్శన, తూనికలు, పరిశుభ్రత తదితర అంశాలపై ఆరా తీశారు. రైతులకు గిట్టుబాటు ధరలు లభించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు సరసమైన ధరలకు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సీఈఓ సూచించారు. రైతు బజార్లలో పారదర్శకత, నాణ్యతా ప్రమాణాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రైతులు మధ్యవర్తుల జోక్యం లేకుండా తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించే వేదికగా రైతు బజార్లు సమర్థవంతంగా పనిచేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా స్థానిక మార్కెట్లలో రోజువారీ కూరగాయలు మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ధరలను రైతులు, వినియోగదారులు డీజీ, రైతు బజార్ మరియు సంబంధిత ప్రభుత్వ వేదికల ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా రైతులు నేరుగా వారు పండించిన పంటను అమ్ముకోవడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా కన్జ్యూమర్స్కి కూడా చాలా తక్కువ రేట్లో దళారుల రేటు కట్ చేసి డైరెక్ట్గా రైతులే అమ్ముతారు కాబట్టి చాలా తక్కువ రేట్లో ఇక్కడ మనకి కూరగాయలు కానీ, పండ్లు కానీ, పూలు కానీ చాలా మంచి క్వాలిటీ లభ్యమవుతాయి.
అయితే ఈరోజు గన్నవరం రైతు బజార్లో మనకి ఇక్కడ సుమారు ప్రతిరోజు కూడా 3,000 మంది కన్జ్యూమర్స్ మనకి ఇక్కడికి రావడం జరుగుతుంది. సుమారు 70 మంది రైతులు ఇక్కడ మనకు వచ్చి వాళ్ళ పండించిన పంట ఇక్కడ అమ్ముకోవడం జరుగుతుంది. సో దీన్ని ఇంకా సౌకర్యాలు మెరుగుపరిచి ఎక్కువ మంది రైతులకి ఇక్కడ సౌలభ్యం కల్పిస్తూ ఇంకా కన్జ్యూమర్స్ ఎవరైతే వస్తున్నారో పబ్లిక్ వస్తున్నారో వారికి ఇంకా మెరుగైన సౌకర్యాలు ఎలా కల్పించాలి అనేది ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ చైర్మన్ గారు ఇంకా కొన్ని ఇక్కడ షాప్స్ కల్పిస్తే మనకి స్పేస్ కూడా ఉంది, రైతులు ఇంకా వాటిని యూజ్ చేసుకోవచ్చు అనేది తెలిపారు. వాటికి కూడా మనం ఎస్టిమేషన్స్ వేసి పరిశీలించి దాని మీద తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు విరామం. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. హలో గుడివాడ. ఈ మధ్య పొరిగింటి పుల్లకూర అనే రెస్టారెంట్ గుడివాడలో బాగా వినపడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, రుచికరమైన వంటకాలతో మీకు ఆహ్వానం పలుకుతుంది. మా స్పెషల్స్ పొరిగింటి పుల్లకూర కాంబో, బగారా రైస్తో 2 నాన్ వెజ్ కర్రీస్ ఇవ్వబడును. బిర్యానీస్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, మేక కాళ్ళ పులుసు, లాలీపాప్ బిర్యానీ, మొగలై బిర్యానీ, చేపల పులుసు, సంగటి, స్టార్టర్స్ మరియు చైనీస్ ఐటమ్స్ ఇవ్వబడును. వెజ్ మీల్స్ మరియు వెజ్ కాంబోస్ మా ప్రత్యేకత. ఇట్లు మీకోసం ఎదురు చూస్తున్న పొరిగింటి పుల్లకూర రెస్టారెంట్. మా అడ్రస్ గాంధీపం ఎదురుగా వేడ డయాగ్నోస్టిక్స్ పక్కన, ఏలూరు రోడ్, గుడివాడ. ఫౌండర్, డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్, గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి. స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227 at Dr. Mohan Loya @gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. గుడివాడ టెలిఫోన్ నగర్లోని శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో శ్రీ షిరిడి సాయినాథ అన్నదాన ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ చేశారు. గడిచిన 4 సంవత్సరాలుగా నిరాటంకంగా విద్యార్థులకు మందిరంలో మరియు ప్రభుత్వ పాఠశాలలో నోటు పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ చేస్తున్నామని ట్రస్ట్ సెక్రటరీ సనగా సుబ్బారావు అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయినాథ అన్నదాన ట్రస్ట్ చైర్మన్ గాదిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, ట్రెజరర్ మల్లిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మెంబర్ సీఎం నారాయణ రెడ్డి మరియు దాతలు పాల్గొన్నారు. ఈరోజు జనార్దనపురంలో
కొలువై ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు ఈరోజు స్కూళ్ళు తెరిచిన సందర్భంగా గత 4 సంవత్సరాల నుండి మేము పిల్లలకి పుస్తకాలు పంపిణీ చేస్తూ ఉన్నాము. గతంలో పెండిగంటి ప్రసాద్ గారు ఈ ఆచారాన్ని మొదలుపెట్టి మరి పిల్లలకి మరి ఆయన సొంత డబ్బులతో మరి పుస్తకాలు ఇవ్వటం ఆనవాయితీగా మొదలుపెట్టిన దాన్ని మేము ఆయన మార్గదర్శకంగా తీసుకొని మేము కంటిన్యూ చేస్తున్నాము. మరి ఈ అన్నదాన ట్రస్ట్ ద్వారా 2-4 గురువారాల్లో మరి 300 నుండి 500 మంది వరకు అన్న వితరణ జరుగుతుంది. ఈ అన్న ప్రసాదం తీసుకుంటానికి భక్తులు ఎల్లరూ ఈ తీర్థ ప్రసాదాలు తీసుకోవటానికి విరివిగా వచ్చి వారిని అన్న ప్రసాదాలను గ్రహించాలని కోరుతూ మా ఈ కార్యక్రమాలకి సహాయ సహకారాలు అందించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నమస్తే, మన గుడివాడ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే రాము. సమస్యల అర్జీలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా సమస్య పరిష్కరిస్తామని వెల్లడించిన ఎమ్మెల్యే రాము. పెనమలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మెను వైసీపీ నేతలు పడగొట్టారంటూ టీడీపీ నేతల నిరసన. వైసీపీ నేతలు ఇటువంటి చేష్టలు మానుకోకపోతే భవిష్యత్తులో గట్టిగా బుద్ధి చెప్తామంటూ ఎమ్మెల్యే బోడే హెచ్చరిక. పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జ్ చక్రవర్తిపై ఆగ్రహంతో ఇంటిని ముట్టడించేందుకు వెళ్లిన టీడీపీ నేతలు అనుచరులతో రోడ్డుపై కేటాయించి రండి చూసుకుందామంటూ చక్రవర్తి నినాదం. పోలీసులు రాకతో సద్దుమణిగిన వివాదం. అర్ధరాత్రి గన్నవరం ఎయిర్పోర్టు వద్ద బాబా మరదలపై దాడికి ప్రయత్నించిన గుర్తు తెలియని వ్యక్తులు అగాంతకుల నుండి తప్పించుకుని గన్నవరం పోలీస్ స్టేషన్కు చేరి విషయం చెప్పిన బాధితులు. ఇవి ఈ రోజు వార్తలు. మన గుడివాడ న్యూస్ ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.